ఘనతా పీఠం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 6 వరకు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడునూ జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. పాత నిబంధన ప్రత్యక్షపు గుడారంలో కుర్చీలు లేవు, ఎందుకంటే యాజకుల పని ఎప్పుడూ ముగిసేది కాదు. మళ్ళీ అర్పించబడే బలి, ఆ బలుల్లో ఏది కూడా సంపూర్తి చేయబడిన రక్షణను ఎప్పుడూ ఇవ్వజాలదని గుర్తు చేసే జ్ఞాపిక మాత్రమే. జంతువుల రక్తం పాపాన్ని కడగనూ లేదు, అపరాధ మనసాక్షిని ప్రక్షాళన చేయనూ లేదు. లోక పాపాన్ని తొలగించుటకు యేసు క్రీస్తు చనిపోయిన దినం దాకా అది పాపాన్ని కప్పింది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయితే యేసుక్రీస్తు కూర్చున్నాడు, ఎందుకంటే ఆయన పని పూర్తయింది. ఆయన తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడు. ఈ గొప్ప సత్యం తొలుత హెబ్రీ గ్రంథంలో పరిచయం చేయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. అది మళ్ళీ ప్రస్తావించబడుతుంది. 10వ అధ్యాయము 12వ వచనం, 12వ అధ్యాయం 2వ వచనం. కుమారునితో, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని తండ్రి చేసిన వాగ్దానం నెరవేర్పు ఈ సింహాసనాన్ని అధిష్ఠించడం. కీర్తన 110:1, హెబ్రీ పత్రిక 1:13. ఇశ్రాయేలు యొక్క ప్రధాన యాజకుడు ఎప్పుడూ కూర్చోకపోవడమే కాదు, ఓ సింహాసనంపై అతనెప్పుడూ కూర్చునేవాడు కాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన యాజకుడు మాత్రమే సింహాసనంపై కూర్చోగలడు, ఎందుకంటే మెల్కీసెదెకు రాజు మరియు యాజకుడు కూడా. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం, పరలోకంలో కూర్చొని ఉన్న యేసును గూర్చి మీరు ఆలోచిస్తున్నప్పుడు ఆయన పూర్తి చేసిన పనికి సంబంధించి మీరు అనుభవించే కొన్ని హామీలు ఏవి? ఆమేన్.